హాయ్. సో ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి ప్రిపేర్ అయ్యే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులకి సంబంధించి ఎకానమీ పార్ట్ ఏదైతే ఉంటుందో దానంతా కూడా అప్డేట్ చేయడం జరుగుతూ వస్తుందండి. సో ఇందులో భాగంగా గ్రూప్ 2కి గ్రూప్ 1కి ఎక్కడైతే దగ్గరగా సంబంధం ఉందో ఏపీకి అది కవర్ అవుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణకి సంబంధించి గ్రూప్ 2 గ్రూప్ 3 అందులో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్గా యూనిట్ 3 ఉన్నది. సో అక్కడ ఈ పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ మీకు అటాచ్ అవ్వటం జరుగుతూ వస్తుంది. ఇక్కడ ఇంక్లూజివ్ గ్రోత్ అన్నారు ఏపీపీఎస్సిలో, అటువైపు వచ్చేసరికల్లా ఇండివిజువల్గా కాంపోనెంట్స్ చేసి అక్కడ డిఫరెంట్గా ఇవ్వటం జరిగింది. సో రిమైనింగ్ ఎటు తిరిగినా కానీ అదే పాయింట్ దగ్గరికి వచ్చి చేస్తారు. ఈరోజు ఇక్కడ మనం టాపిక్ వైజ్గా తీసుకుంటూ అందులో మీరు సిలబస్లో ఏదైతే ఉందో ఆ సిలబస్కి సంబంధించి మొత్తం అప్డేట్ అవుతున్నాయా లేదా అని నేను క్లియర్గా పరిశీలన చేస్తూ ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నాను. సో ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అవి ఇచ్చాడు, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ 3లో దానికి సంబంధించి హ్యూమన్ రిసోర్స్ అవి ఇక్కడ నేను అప్డేట్ చేయటం జరుగుతున్నది. ఫస్ట్ పాయింట్. సెకండ్, రోల్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీస్ ఇన్ డెవలప్మెంట్ యూనిట్ 2లో ఉన్నది, దాని రిలేటెడ్గా ఈరోజు కంప్లీట్ అవుతుంది అప్డేట్ అంటే ఈ రోజుకి అవుతున్నది అని అర్థము. మీకు టిల్ ద ఎగ్జామ్ వరకు కంపల్సరీగా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తప్పనిసరిగా అందుబాటులోకి వస్తూ ఉంటుందండి, తప్పనిసరిగా ఫాలో అవుతూ ఉండాల్సిందే. దీనికి సంబంధించి ఈరోజు ఈ పాయింట్ అప్డేటెడ్, దీని తర్వాత దీని రిలేటెడ్గా ఇంకో పాయింట్ వస్తే అదే ఎగ్జామ్కి అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఇది ఎగ్జామ్కి ఇంపార్టెంట్, నెక్స్ట్ పాయింట్లో అదే ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అవ్వచ్చు. అందుకే ఎకానమీలో ఒక పూర్తి స్థాయిలో కరెంట్ రిలేటెడ్ టచ్ ఉంటే తప్పితే దాంట్లో మీరు అనుకున్న స్కోర్కి వెళ్ళి పోస్టులకి సాధ్యము అన్నది సాధ్యపడదు. సో అది ఇక్కడ నుంచి మీకు అందజేయటం జరుగుతుంది. అప్డేట్ అయింది కదా అని ఇక్కడ వరకు మీరు ఆగద్దు దయచేసి. ఈ రోజుకి ఆగుతుంది, దీని తర్వాత మళ్ళీ అప్డేట్ ఉంటే అప్డేట్ అవుతుంది. ఉదాహరణకి ఇక్కడ రోల్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అని ఇవ్వటం జరిగింది. దీనికి ఎన్ఎస్ఎస్ రిపోర్టు రావాలి. ఈ రిపోర్ట్ 66వ రౌండ్ది వచ్చింది, 68వ రౌండ్ వచ్చింది. జూలై 2017 నుంచి జూన్ 2018 వరకు కూడా ఒక కొత్త నివేదిక అనేది రూపొందింది. ఆ రూపొందించిన నివేదిక ఈ ఇయర్ 2019లో జనవరిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చేశారు వాళ్ళు. అయితే ఎందుకో ఏ కారణమో, పొలిటికల్ అనుకోండి ఏదన్నా అనుకోండి, వాళ్ళ రిపోర్ట్ ఇంకా బయటికి రిలీజ్ చేయలేదు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని తర్వాత ఈ నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు స్ట్రాటజిక్గా క్వశ్చన్ మార్పు వస్తుంది. అందులో నేను కొత్తగా చెప్పేది ఏముండదు, అది కామన్ సెన్స్. కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ఎవరికైనా అర్థం అవ్వాల్సిందే. మరి ఈ రోజుకి ఈ పాయింట్ మీద రావాల్సిన క్వశ్చన్ ఏమిటి అంటే, ఇప్పుడు ఆ వచ్చిన నివేదికని బ్రీఫ్ అవుట్లైన్ అని చదవటం జరుగుతుంది మినిస్ట్రీ. సో అట్లా జరుగుతున్నప్పుడు 2017-18కి సంబంధించి 6.1% అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉన్నది అని తెలియజేశారు. సో ఆఫ్టర్ 4 decades 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ నిరుద్యోగిత రేటు ఈ స్థాయిలో ఉండటము ఇక్కడ చెప్పుకోదగ్గ ఇష్యూ. అది హైలైట్ అవుతున్నది ఈసారి పాయింట్లో. 1972 or 73 అయితే సో అప్పుడు 6.7, 6.1 or 6.7 అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉండేది అప్పట్లో. మళ్ళీ దాని తర్వాత ఎప్పుడు కూడా నిరుద్యోగిత రేటు ఆ స్థాయికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం 4.5 decades తర్వాత మళ్ళీ అంత నిరుద్యోగిత రేటు భారత్లో ఏర్పడింది అని ఎన్ఎస్ఎస్ నివేదిక బ్రీఫ్ అవుట్లైన్ ఇవ్వటం జరిగింది. పూర్తి నివేదిక అన్నది సో ఇంకా 1 or 2 monthsలో రావచ్చు ఎన్నికల తర్వాత. అది వచ్చిన తర్వాత అందులో ఎగ్జామ్ పాయింట్ రిలేటెడ్గా మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా రిపోర్ట్స్ కానీ దాని రిలేటెడ్ ఏమొస్తున్నాయో అవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉంటాం. అండ్ ఏదైతే సిలబస్ ఉందో గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సి, గ్రూప్ 1కి సంబంధించి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1, అదేవిధంగా టీఎస్పీఎస్సి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 రెండింటికి సిలబస్ సేమే అండి. ఒకటి క్వాలిటీ ఎక్కువ, ఒకటి క్వాలిటీ తక్కువ ఏముండదు అక్కడ. తెలంగాణకి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ గ్రూప్ 2లో ఉంచారు, నాన్ ఎగ్జిక్యూటివ్ అంతా గ్రూప్ 3 ఉంచారు. అంతే తప్పితే పెద్దగా వేరియేషన్ ఏం లేదు. ఏపీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ రెండు గ్రూప్ 2లోనే ఉన్నాయి.
అక్కడ కొంతమంది క్వశ్చన్లో క్వాలిటీ ఏమన్నా చేంజ్ అవుతుందా అది ఇది అని అడగటం జరుగుతుంది. ఏం చేంజెస్ కాదు, ఉన్నది అలాగే ఉంటుంది, అలాగే చదవండి. రెండింటికి కూడా రాస్తున్నారు అందరూ కూడా. ఇది ఈరోజు మనం వెళ్ళే అప్రోచ్. మొత్తం అన్నీ కూడా కరెంట్ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేసే పంపుతాను. మీరు మాత్రం ఎగ్జామ్లో మిస్టేక్ చేయకుండా రండి. ఈరోజు మనం కవర్ చేయబోయే అంశము ఐటీ రిలేటెడ్ డెవలప్మెంట్, లేటెస్ట్ కరెంట్ రిలేటెడ్ ఏమి ఉన్నది, ఇంకేమన్నా ఉంటే అవి కూడా చూద్దాం. ఐచ్ఛిక నిరుద్యోగిత, ఇది కొత్తగా వినాల్సి వస్తున్నది ఏంటి? మానవ వనరులు అండ్ శాప్ పథకం, అజీవిక, నెక్స్ట్ సంపూర్ణ బీమా గ్రామీణ పథకం, అందరికీ ఇల్లు కొత్త అంశం ఏంటి? వేజ్ కోడ్ బిల్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ లేబర్ రిలేటెడ్ ఇష్యూ. సో ఇందులో మినిమం వేజ్, లివింగ్ వేజ్ అండ్ ఫెయిర్ వేజ్, వీటిలో ఉండే వ్యత్యాసం ఏంటి? అండ్ ఈ కోడ్ రావటం వల్ల, కోడ్ వచ్చింది, మినిమం ఈ వేజ్ కోడ్ బిల్ రావటం జరిగింది సెకండ్ లేబర్ కమిషన్, నేషనల్ లేబర్ కమిషన్ రిపోర్ట్ మీద. అందులో కమిషన్ హెడ్ ఎవరు ఉన్నారు, ఆయన నివేదిక ఎప్పుడు ఇచ్చారు, ఫస్ట్ది ఎప్పుడు ఏర్పడింది, అండ్ దాని రిలేటెడ్గా ఏమి రికమెండ్ చేయటం జరిగింది, వాళ్ళు ఏం రికమెండ్ చేస్తే వీళ్ళు ఏం చేశారు, అల్టిమేట్గా ఆ కోడ్ ఏం చెప్తున్నది, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అవుతున్నాయి. సో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఐబిపిఓ, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. సింపుల్గా నేను చేసే పని ఎవరైనా సహాయకుడిగా ఇంకోటి ఎవరైనా చేస్తూ ఉంటే వాడికి నేను ఇంత ఇవ్వటం జరుగుతుంది. ఇగో నెలకి 1,00,000 రూపాయలు తీసుకో, ఈ వీడియోని అప్లోడ్ చేయటం కానీ ఇట్లాంటివన్నీ కూడా నువ్వు చూసుకోవాయా అని చెప్తాం. సో దీన్ని బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, అవతల వాడికి ఇచ్చి మనకు కావాల్సిన పని మనము చేయించుకోవటం. మనకు ఎక్కువ టైం లేకపోవటం కానీ లేకపోతే ఇంకోటి ఈ బ్యారియర్స్, వర్క్ బ్యారియర్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్స్పర్ట్స్కో, టెక్నికల్ ఎక్స్పర్ట్స్కో, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్కో వేరే వాళ్ళకి ఇచ్చి ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రాసెసే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. అయితే ఈ పథకం ఏమి చెప్తున్నది? ఇండియాస్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ స్కీమ్. ఈరోజు బిజినెస్ ప్రాసెస్ అనేది ఒక డిజిటల్ ఇండియా కాన్సెప్ట్లో ఒక పాపులర్ ఇష్యూ అయిపోయింది. టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ యాజ్ పర్ 2011 సెన్సస్ ప్రకారము టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈరోజు మొబైల్ పని చేయకపోతే వెంటనే కాల్ సెంటర్కి కాల్ చేస్తాం, యాక్ట్ రావట్లేదు, లేకపోతే ఇంకా వైఫై రావట్లేదు, వెలాసిటీ వైఫై రావట్లేదు, ఇంకోటి రావట్లేదు అనగానే వెంటనే వాడికి ఫోన్ చేసి కనుక్కోవటం జరుగుతుంది. డిటిహెచ్ టాటా వాడిది రావట్లేదంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాం. ఇట్స్ నథింగ్ బట్ కస్టమర్ సర్వీస్ని పెంపొందిస్తాం. ఇట్లా సర్వీస్ ఏరియా ఎక్స్పాండ్ అవుతున్నప్పుడల్లా ఎక్కువ మంది అవసరం పడుతూ ఉంటారు. సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ బీపీఓ ఐబిపిఎస్ స్కీమ్ని 2014లో ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ డేటా ఏదైతే ఉందో నేను దాన్ని మీకు ఒకసారి చూపిస్తాను, చూపించి దీన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఇంకాస్త ఈజీగా ఉంటుంది. సో ఇది ఇండియా బీపీఓ ప్రమోషన్ స్కీమ్ అండి, డీటెయిల్గా ఇచ్చాడు. సో ఇదండి ఆపరేషన్ అంటే ఏంటిది. సో ఇప్పుడు ఈ స్కీమ్లో ఉండే ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో పరిశీలన చేద్దాం. సో ఐబిపిఎస్ స్కీమ్ని ఎప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేస్తుంది? ABCD 2014. ఐబిపిఎస్ పథకాన్ని అమలు చేస్తున్న నోడల్ ఏజెన్సీ ఏది అంటే సాఫ్ట్వేర్ టెక్ పార్క్ ఆఫ్ ఇండియా. మొత్తం ఎంతమందికి ఐబిపిఎస్ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నారు అంటే 1.5 lakh నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ సాఫ్ట్వేర్ టెక్ పార్క్ ఆఫ్ ఇండియా అనేది 1991లో ఏర్పాటు చేశారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్ని ప్రోత్సహించడం కోసము ఏర్పాటు చేయబడిన ఒక సొసైటీ కింద ఇది రిజిస్ట్రేషన్ జరగటం జరిగింది. భారత ప్రభుత్వము ఈ
ఏదైతే 48,300 సీట్స్ ఉన్నాయో దానిని 1,00,000 సీట్లకి పెంచాలి అని ఆలోచించటము. అదేవిధంగా నేషనల్ డేటా సెంటర్ అనేది భోపాల్లో ఏర్పాటు చేస్తానని ప్రకటన చేసింది. ఇంకా ఏర్పాటు చేయలే. నేషనల్ డేటా సెంటర్ భోపాల్లో ఏర్పాటు చేస్తున్నారు. 48,300 సీట్ల నుంచి IBPS పథకంలో ఎన్ని సీట్లకి పెంచాలనుకుంటున్నారు?